హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము, నిన్నటి దినమున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నుండి బీజేపీలోకి వెళ్ళినటువంటి యువరాజ్ అనే వ్యక్తి కిల్చిన్పేట శుక్రవారంపేట లిమిట్స్లో నాకు అన్యాయం జరిగింది, నా భూమి కబ్జా అయ్యింది అని చెప్పి ఒక టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఆయన మీడియాలో మాట్లాడుతూ మొదటిగా మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడి నుండి స్టార్ట్ చేయడం జరిగింది. నేను అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మాజీ శాసనసభ్యులు కానివ్వండి, ఎక్కడైనా కబ్జా చేసినట్టు మీతో ఎవిడెన్స్ ఉంటే తీసుకోరండి అని చెప్పినాను. ఆ మాటకి కట్టుబడి ఉంటా. అదేవిధంగా ఈ సర్వే నంబర్ 315 కబ్జా విషయం గురించి మాట్లాడడం జరిగింది. అక్క రాయనగర్ లక్ష్మక్క అంటూ నా పేరును తీస్తూ, మళ్ళీ 5 ఎకరాల చిల్లర ఉంది, 9 సెంట్లు గుడిది, అది హనుమంతు అనే పెద్ద ఆయన పేరు మీద ఉంది అని మాట్లాడుతూ, మీరు పెద్దోళ్ళు తెలుసో లేదో, మీకు తెలుసో లేదో మీరు ఫీల్డ్లోకి వచ్చి చూడండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 5 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో, ఇది వచ్చేసి వైసీపీ పార్టీ ఉన్నప్పుడు లావాదేవీలు జరగలేదు, తెలివి ఉపయోగించి మాట్లాడాలని కూడా ఆ వ్యక్తికి తెలియజేస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఎప్పుడో 1968, 78 లావాదేవీలు జరిగినాయి. ఈ లావాదేవీలు జరిగినప్పుడు వైసీపీ పార్టీ అసలు ఎక్కడ లేదు. ఏ విధంగా వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని తెలివి లేకున్నట్లు మాట్లాడుతున్నామని నేను అడుగుతాను. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో, యువరాజ్ అనే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మాట్లాడుతూ, అర్జీలు ఇచ్చినాము, మీరు రంగులు వేసుకున్నారు, 315 అని రాసుకున్నారు, కళ్ళు ఉంటే చూడండి అంట. సరే, ఈరోజు నా స్థలానికి నేనే హద్దులు పాతి నా ఇష్టం వచ్చిన కలర్ వేసుకుంటా. అడగడానికి నీవేవడవయ్యా? నీది ఏదైనా ఉంటే, నీకు ఎవిడెన్స్ ఉంటే, నీ పేరు మీద ఉంటే, లేదా మీ తాతో మీ నాన్నగారు పేరు మీద ఉంటే, మళ్ళీ వెళ్ళి గౌరవ ఆర్డీఓ గారికి, మన సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, వీళ్ళు అర్జీలు ఇవ్వండి. న్యాయం జరగకపోతే ధర్నా పొలంలో గుడి పక్కన కాదు కూర్చోవలసింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోవాలని కూడా నేను తెలియజేస్తాను. మీతో అసలైన ఆధారాలు ఉంటే అని కూడా ఆయనకి తెలియజేస్తున్నా. అదేవిధంగా 314 సర్వే నెంబర్ ఏదైతే ఉందో, రామకృష్ణారెడ్డి ఏమన్నాడో తెలియదు, A1, A2, A3 2 ఎకరాల 20 సెంట్లు వేస్తారు, జీవో ఉందంటారు, రెడ్ మార్కులో పెట్టించినారు అన్నారు. మరి మా ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో కండువాలు వేసుకొని తిరిగినావు. మేము గడప గడపకు వచ్చినప్పుడు అమరావతి నగర్లో కండువాలు వేసుకొని మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి దండలేసి సన్మానం చేసినావు. ఆ రోజు కళ్ళు లేని గాడిదకి పళ్ళు దొంగతున్నావా అని నేను క్వశ్చన్ చేస్తున్నా నిన్ను. అదేవిధంగా మా పార్థసారథికి 1000 కోట్లు ఉన్నాయి అన్నారు. మేము ఎక్కడ అడగలేదు మీ పార్థసారథికి. మీరు అనుకునే ఆ 4000 మందికి, అంటే మీరు అనిందే, నేను పార్థసారథి అని ఏకవచనంతో మాట్లాడను, నేను గౌరవ ఎమ్మెల్యే అన్నగారనే మాట్లాడతాను. మరి మీరు 1000 కోట్లు ఉన్నాయన్నారు, అది 1000 కోట్లు ఉన్నాయా, 1,00,000 కోట్లు ఉన్నాయా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు, అది మాకు సంబంధం లేని విషయం అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు బురద చల్లుతున్నారు అని అంటున్నారు. ఈరోజు నీ ఎవిడెన్స్ ఉంటే తీసుకొని పోయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, గౌరవ కలెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా గౌరవ ఎంఆర్ఓ సార్ వారు ఉన్నారు, ఏవైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని పోతే వాళ్ళు న్యాయం చేస్తారు అని కూడా తెలియజేస్తున్నా. అమ్మ లక్ష్మి, నీది చూపిస్తాము, రామకృష్ణారెడ్డిది చూపిస్తాము, ఏం చూపిస్తావా అని క్వశ్చన్ అడుగుతున్నా. అంటే పదే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, మాకు భారతదేశ ప్రధాని గౌరవ వాణీలు పెద్దలు నరేంద్ర మోడీ సార్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన తల్లిని ఒక దేవతలాగా అభిమానిస్తారు, పూజిస్తారు. అలాంటి వారి పేరు చెప్పుకుంటూ ఆ కండువాల కింద కంపరంగా ఉన్న వీళ్ళు కండువాలు వేసుకుంటుంటే తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు కంపరంగా ఉంది చూసేవాళ్ళకి, మాలాంటి వాళ్ళకి. వీళ్ళకి తల్లులంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ఎవరు గౌరవం లేదు వీళ్ళు అని కూడా నేను తెలియజేస్తున్నా.
అదేవిధంగా ఏదైతే చూపిస్తామన్నారో తప్పకుండా చూపించాలా. ఎవరైనా వదులుతారేమో, నేను వదిలే క్వశ్చన్ అయితే ఉండదు. ఎందుకంటే నేను తప్పు చేయను, ఎవరికి తల ఉంచానని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నిజాయితీగా బతుకుతున్నాం. నేను ఒక ఆటో పెట్టుకొని ఓ 10 మందిని కూలీలు తీసుకొని పోయి 20 మంది అని చెప్పుకొని అన్యాయంగా తిని నేను బతకడంలే. మా ఇంట్లో వాళ్ళు తెచ్చేస్తే మా ఇంట్లో అన్నం తిని నేను బయట నిజాయితీగా సర్వీస్ చేస్తున్నా 22 సంవత్సరాలు. నువ్వు నిన్న మొన్న ఏదో వచ్చినావు అనుకుంటా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ అని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా లేదంటే క్షమాపణ చెప్పండి. ఎవరికి చెప్పాలయ్యా క్షమాపణ? మేమెందుకు చెప్తాం క్షమాపణ? తప్పు చేసినామా మేము చెప్పడానికి అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అతన్ని, ఆ వ్యక్తిని. అదేవిధంగా నిజంగా మీరు అప్ప అమ్మకి కరెక్ట్ ఉంటే వచ్చి చూపించండి. ఎవరికైనా కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడే కానీ వాడు ఎవడన్నా కానీ తోపు కానీ తురుము కానీ తల్లిదండ్రుల వరకు వస్తే ఎవరిని వదిలే క్వశ్చనే లేదు. రాజకీయంగా మీకు దమ్ముంటే రాజకీయంగా మేమున్నాము, మాతో మాట్లాడండి. అంతేగాని తండ్రి వరకు వస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు అంటున్నామంటే ఈరోజు మా తండ్రి గారు లేరు. మా తండ్రి గారు మా అమ్మగారు అసలు ఏమి సంబంధం లేదు, ఈ రాజకీయాలకి ఏమి తెలియదు. అలాంటి వాళ్ళ పేర్లు తీసినారు కాబట్టి నేను చట్టపరంగా వెళ్తా, ఇబ్బంది ఏం లేదు. ఈ వ్యక్తికి, ఈ పనికి మాలిన సన్యాసికి ఒక హిస్టరీ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది స్టోరీ. ఈ కోవిడ్లో ఒక చిన్న లేగదూడ మా ఏరియాలో ఇద్దరు పనికి పొలం పనులకు పోతే ఒక చిన్న దూడ వచ్చింది మా ఏరియాలో. ఆ దూడని కుక్కలన్నీ కూడా కరుస్తున్నాయి. నేను అప్పుడే బయట ఉన్నాను. ఆ దూడని ఏం చేసినంటే మామూలుగా ఎప్పుడైనా నైట్ పూట వస్తే కట్టేస్తాము, పొద్దున వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఆ ఏరియాలో నా రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది మా ఏరియా కాబట్టి అక్కడ పశువులలో వదులుతారు. ఏదో తెలిసి తెలియక దారి తప్పు వస్తే దాన్ని మేము కట్టేసి వాళ్ళకి అప్పగిస్తాం పొద్దున. అందులో భాగంగా తల్లిని వదిలి వచ్చిందని చెప్పేసి ఆ చిన్న 2 నెలలు 3 నెలలు ఉంది దానికి. అప్పుడు దాన్ని కట్టేసినాం నేను చిన్న పిల్లలంతా కలిసి. అప్పుడు అది నేను చాలా మందికి అప్పుడు నేను భీమామిత్రగా పనిచేస్తున్నాను. 42 వార్డుల్లో కూడా గౌరవ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని ఆవు ఫోటో పెట్టి, అమ్మ మీ ఏరియాలో ఎవరైనా పశువులు ఉంటారు కదా, పశువులు సాకుతుంటారు కదా, వాళ్ళకి ఈ ఫోటో చూపించండి, ఇది వాళ్ళదైతే వచ్చి తీసుకుపోతారు, తల్లిని వదిలి వచ్చిందని నేను చెప్పిన. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విలేకరు ఎవరైతే గౌరవ మల్లికార్జున అన్నగారు ఉన్నారో అన్నకు కూడా తెలియజేసిన, అన్న ఒక చిన్న దూడ వచ్చింది వాళ్ళ అమ్మని వదిలి, ఒకసారి మీరు పేపర్ కన్నా వేయండి, ఎవరైనా చూసి తీసుకెళ్తారు అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యువరాజ్ అనే వ్యక్తి, అతను వాళ్ళకి రిలేటివ్ మా ఏరియాలో ఉంటారు. ఇతను కూడా ఒకప్పుడు మా ఏరియాలోనే బాడుకున్నారు. ఆ ఏరియాలో ఉంటారు కూడా ఆయన తెలియదు నాకు. అతను వాళ్ళ బంధువులు నన్ను వచ్చి ఆవుని 1000 రూపాయలకి ఇవ్వమని అడిగినారు. నేనేమన్నానంటే అది నా సొత్తు కాదు, నేను ఇవ్వను, నిజమైన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే నేను ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఈయన ఫోన్ చేసినారు. అంటే ఇదంతా అప్పుడు 2 ఎద్దులో ఒక ఆవేదో ఉండింది, నువ్వు ఈ విధంగా చెప్పు అంటే ఈయన కోసిగిలో ఎవరో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారని, నేను బళ్ళారిలో ఉంటే నాకు అప్పుడు మా సిస్టర్ పెళ్ళి ఉంది, నాకు ఫోన్ చేసినారు 2020 అనుకుంటా. ఫోన్ చేసి అమ్మ ఇట్లా మా ఆవు వచ్చింది, తప్పి వచ్చింది, మీ దగ్గర ఉందంట అంటే, అవును అన్న అని నేను నమ్మిన. అన్న నేను బళ్ళారిలో ఉన్నా, వస్తేనే తీసుకుపోన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాను. నాకు ఫోన్ చేసి అమ్మ నేను ఎక్కడ కొన్నామన్నా అది అంటే, పెద్ద తుమ్మి సంతలో కొన్నానమ్మ 2 అని చెప్పినారు. ఓకే కొని ఉండొచ్చు అనుకున్నా. తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి లేదమ్మా మేము కోసిగి సంతలోన కొన్నాము, తల్లిని కట్టే వాళ్ళకి అమ్మినాము, పిల్ల మాత్రమే నేను మా తమ్ముడు సరిబాలకు తీసుకున్నాము అన్నారు. నాకెందుకు ఈ 2 మాటల్లో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినారు. నేను మరుసటి రోజు వచ్చిన, పెళ్లి అయిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చిన, వాళ్ళు వచ్చినారు, ఫోన్ చేసినారు రండి అన్న అని. అన్న మీరు నాకెందుకో అనుమానం వస్తుంది మీ మీద, ఓసారి పెద్ద తుమ్ములం సంతలో అంటారు, ఓసారి కోసిగి సంతలో అంటారు, నాకు అనుమానం వస్తుంది కాబట్టి మీరు కొన్నట్లు ఏమైనా ఉంటే తీసుకోరండి అని చెప్పిన. ఆ విలేకరుండి కొంచెం ఆయన కోసిగి విలేకరు అంటే ఆయన ఏ విలేకరో తెలియదు, ప్రెస్ అని రాసుకున్నారు బండికి, ఆయన కూడా వచ్చినాడు. నేనేమన్నా అన్న మీరు ఒక విలేకరి, ఒక ప్రెస్ అని రాసుకున్నారు, మీ వస్తువు పోయినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, కోసిగిలోని ఇచ్చినారా లేకుంటే ఎక్కడైనా ఇచ్చినారా అంటే లేదు అన్నారు. సరే ఇప్పుడేమైంది, మీరు 1 టౌన్లో పోయి ఇవ్వండి, ఇది మా ఏరియా 1 టౌన్కి వస్తుంది అంటే 1 టౌన్
రౌండ్లో అప్పుడు గౌరవ సిఐ గారు చంద్రశేఖర్ సార్ గారు ఉన్నారు, ఎస్ఐ గారు రమేష్ బాబు సార్ గారు ఉన్నారు. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను లేని టైంలో వచ్చి ఆ ఆవును ఫోటో తీసుకుపోయినారు. ఫోటో తీసుకొని పోతే నేను పోయినా స్టేషన్కి. పోయిన తర్వాత జరిగిందంతా చెప్తే సిఐ గారు మీ దగ్గర ఏమైనా ఫొటోస్ కొన్నప్పుడు ఉంటే తీసుకురండి, లేదా కొనింది స్లిప్ ఉంటే తీసుకురండి అన్నారు. వీళ్ళది కాదు అది, వాళ్ళు ఏం తీసుకురాలేకపోగా అది ఇక వాళ్ళు చేత కాలేదు వదిలేసినారు. తర్వాత మాధవరంలోన అప్పుడు మురళీధర్ రెడ్డి ఎవరో అన్న దగ్గర నుండి కూడా నాకు ఫోన్ చేయించినారు. అన్న వాళ్ళదైతే నేను ఈరోజే ఇస్తాను, కానీ వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది కాబట్టి ఏదైనా ఉంటే తెచ్చివ్వండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక క్రిమినల్ మైండ్ ఈయన నన్ను అడిగితే. వీళ్ళు ఈరోజు నీతి నిజాయితీలు అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంటుందంటే కంపరంగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే నాకు. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ మటన్ కోసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అన్నదమ్ముల్ని వాళ్ళని కూడా పంపించినారు మా ఏరియాకి. వచ్చింది అంటే నేను ఫస్ట్ అది ఎక్కడో పొలంలో కట్టేసేదాన్ని. ఈయన కలర్ చెప్తే వాళ్ళు వేరే వేరే కలర్ చెప్పేవాళ్ళు, కానీ అది వచ్చేసి కొంచెం మెరూన్ కలర్లో ఉండేది. వాళ్ళు చెప్పే అన్న ఏది అంటే వైట్ లేదా గోధుమ అది చెప్పేవారు. అది కాదని చెప్పి వెళ్ళిపోయినారు. ఈ విధంగా చెప్పి నేను అదే విధంగా అమరావతి నగర్లో వీళ్ళు ఉండేవాళ్ళు. నేను అమరావతి నగర్లో అప్పుడు వాలంటీర్లు ఉన్నారు. నాకు డౌట్ వచ్చి తమ్ముడు ఇప్పుడు ఇతను యువరాజ్ అనే వ్యక్తి ఆవులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఉన్నాయి, నాకు కొంచెం డీటెయిల్స్ కావాలంటే పంపిణీలో చెప్పినారు. అక్క ఇవి వచ్చేసి ఆయన దగ్గర 2 ఉన్నాయి, అది కూడా వైట్ ఉన్నాయి అక్క, వేరే కలర్ లేదు, ఈ మధ్యన అయితే ఏం తీసుకురాలేదు అని చెప్పినారు. అంత ఫ్రాడ్ అయినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడతాడు. పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా, తల్లిదండ్రులని మాట్లాడుతున్నాడు. ఇది కట్టి పెట్టుకోవాలా? నేను చిల్లర బతుకులు బతకడం లేదు. ఒకరిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడ లేము. మేము చాలా నిజాయితీగా బతుకుతున్నాం. ఈరోజు ఏదైతే చూపిస్తావన్నావో చూపించాలా, వదిలే క్వశ్చన్ అయితే ఉండదని కూడా తెలియజేస్తున్నా. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే నీకు దమ్ముంటే ఇప్పుడు నేను అనొచ్చు, నువ్వు పుట్టినావా మీ అమ్మ నాయనకి లేదా ఇంకా ఏమైనా పుట్టినావా అని నేను అనొచ్చు, కానీ నేను అనను. ఎందుకనంటే అది నా సంస్కారం కాదు. నాకు తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంటుంది. మీ తల్లైనా మా తల్లైనా ఒకటే. పుట్టుక అనేది అది నువ్వు మాట్లాడినావు, నోరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా. అందరిలాగా నేను కాదు. ఒకవేళ అనుకోయిండొచ్చు నువ్వు, వదిలే క్వశ్చన్ అయితే ఉండదని కూడా తెలియజేస్తున్నా. ఇదే విధంగా పోతే మరి ఈరోజు 314 కూడా వస్తుంది డీటెయిల్స్. తప్పకుండా నేను దాని మీద కూడా మాట్లాడతానని కూడా తెలియజేస్తున్నా. చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, మహిళల్ని గౌరవించేది నేర్చుకోవాలా. అసలు ఇలాంటి సన్యాసులంతా ఆ పార్టీలో పెట్టుకున్నటువంటి మరి గౌరవ మన ఎమ్మెల్యే అన్నగారు కూడా ఒకసారి ఆలోచించాలా, వీళ్ళ మీద దృష్టి పెట్టాలా. వీళ్ళకి మహిళలు అంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, కాబట్టి వీళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుందన్న అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.